దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని మెండుగా దీవించును గాక. మెండుగా దీవెనలు మనకు కుమ్మరించును గాక. ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో మనం అందరం, ముఖ్యంగా యేసు కృపా మినిస్ట్రీలను మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. హల్లెలూయా. మంచిదండి, జాగ్రత్తగా వినడం. ఇక్కడ ఈ 2026 సంవత్సరం దేవుడు నిన్ను నన్ను మెండుగా దీవించాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు మనకు ఆశ లేదా? దీవించబడాలని ఆశ ఉందా లేదండి? ఈ నూతన సంవత్సరంలో ఒక కొత్త బైక్ కొనుక్కోవాలని ఆశ లేదా? నాకుంది. ఒక స్కూటీ కొనుక్కోవాలని ఆశపడుతున్నాను. దేవుడు నాకు ఈ సంవత్సరం ఇచ్చేటట్లు ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఆమేన్ చెప్తాను కాదు, ప్రార్థన అయిన తర్వాత తలా కల్పిస్తే నేను కొనుక్కుంటాను. హల్లెలూయా. దేవుడికి ప్రార్థన చేయండి, దేవుడే నాకు ఇస్తాడు. మంచిదండి. నూతన సంవత్సరంలో ఏదో ఒకటి కొనుక్కోవాలని, ఇల్లు కట్టుకోవాలని, వ్యాపారంలో అభివృద్ధి పొందాలని, ఏమంటే చేసే వృత్తిలో వృద్ధి పొందాలని, ఆరోగ్యపరంగా బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదండి. కోరుకోవాలి. మన దేవుడు కూడా కోరుకోమని చెప్తున్నాడు. నీకేమి కావాలో నన్ను అడుగు, నీకేది ఇష్టమో నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు ముందర. మనం ఏం చేస్తామంటే దీవులు మెండుగా కలుగును ఆడవరకు చదువుకుంటాం. దాని ముందే ఉంది ఏముందండి? నమ్మకమైన వానికి. హల్లెలూయా. ఈరోజు ఈ సంవత్సరం నీవు నేను దేవునికి నమ్మకంగా జీవించగలిగితే దేవుడు నీకు మెండుగా దీవెనలు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. చాలా మంది ఆశీర్వదించు ఆశీర్వదించు అంటారు. అవునా కదండి? అయ్యా, ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాల దీవెనలు కుమ్మరించు కుమ్మరించు అంటాం. దాని పై మాట వదిలేస్తాం. దాని పైన ఏమవుతుందో తెలుసా? ఏముంది? అందరికి తెలుసు కదా. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, చదివితే బాగుంటుంది. చూడండి, మలాకి 3వ అధ్యాయము 10వ వచనం చూసారా? నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను ఇప్పి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని? ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలని దీవెనలు నీకు నాకు కుమ్మరించాలని. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ఆకాశ వాక్యం విప్పి దీవెనలు కుమ్మరించు అంటున్నాం. కానీ పైన మనం చేయాల్సింది మాత్రం చెయ్యి. అవునా కదండి? పైన ఏం చెప్పుకున్నాడు ఆయన? నా మందిరములో ఆహారం ఉండునట్లు. ఏముంది? నూయ రోజు అయ్యగారు ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది, ఇప్పుడు ఒక రకంగా ఉండేది. పోయిన మొదటి రోజు ఇక్కడంతా ఏమంటే యాపిల్ పండ్లు, దానిమ్మ పండ్లు, బత్తాయి పండ్లు, అట్టి పండ్లు, స్వీట్లు, గిఫ్ట్లు, ఏమంటే బట్టలు, శాలువాలు సమృద్ధిగా ఉండేది. ఇక్కడ పోయిన వారం అక్కట్లేదు. అంటే కొన్ని ఉన్నాయి. ఆహారం ఏమైపోయింది? ఇక్కడ సమృద్ధిగా ఉందా? ఇక్కడ సమృద్ధిగా లేకపోతే మీ కుటుంబాల్లో దేవుడు సమృద్ధిగా ఎలా కుమ్మరిస్తాడని ఆలోచించండి. అంటే లేకపోతే ఇబ్బంది లేదండి.
అంటే చెప్తున్నాను, మందిరములో ఆహారం ఉండినట్లు నీవు నేనేం చేయాలి? మన కష్టార్జితంలో మనకు కలిగిన వాటిలో మంచి మనసుతో ధారాళంగా తీసుకుని రా. నీవు మందిరంలోకి తీసుకొచ్చి అప్పుడు నువ్వు మోకరించి, ప్రభువా నన్ను ఆశీర్వదించంటే ఆయన సంతోషించి నువ్వు ఇచ్చిన దానికి నూరంతలుగా దయచేస్తాడు. హల్లెలూయా! దయచేస్తాడా? దయచేయండి. ఈరోజు మనం చేయాల్సింది మనం చేయకుండా, అయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించండి ఎలాగండి? ఈ నూతన సంవత్సరంలో మీరు చేయండి. దేవుడు వాక్యం చెప్తుంది, మీ గిన్నె నిండి పొంగి పొల్లేటట్లుగా దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా! మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటది. మీరు ఒక కొంచెముగా పిడికిలు విత్తారు అనుకోండి ఇక్కడ బియ్యం, దేవుడు ఏం చేస్తాడు? మీరు పనులు మోసుకునేటట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! బైబిల్లో ఒక చక్కని మాట ఉందండి. ఒక నా సేవకుడికి గ్లాస్ నిండా నువ్వు నీళ్ళు ఇచ్చినా నేను మర్చిపోను అన్నాడు. మర్చిపోతాడు దేవుడు? మర్చిపోడండి. అట్లాంటిది నువ్వు దేవునికి ఒక బస్తా బియ్యం ఇచ్చావు, మర్చిపోతాడా? ఏమంటే మన మధ్యలో ఉన్న ప్రభుదాస్ గారు తండ్రి గారు, దేవుడు వారిని దీవించును గాక, పోయిన వారం 1వ తారీఖు ఏం చేశారు తెలుసు? వాళ్ళు దైవజనులు ఉన్నప్పుడు మొక్కలు వేశారు. ఏ మొక్కలు? నిమ్మ తోటలో మొక్కలు వేశారు. మన అయ్యగారు ప్రార్థించారు, దీవించారు. మన అయ్యగారి ప్రార్థన ఫలితం ఈరోజు వారు పంట కోసారు. హల్లెలూయా! అయితే మొదటి ఫలం ఏం చేశారు తెలుసు? వాళ్ళు ఏమన్నా అయ్యా కోసుకొని పులుసన్న చేసుకున్నారా? నిమ్మరసం చేసుకుని తాగారు. ఒక్క కాయ కూడా తాగల. ఇగో ఉన్నాయి ఇక్కడే, నేను అబద్ధం చెప్పట్లేదండి. వాళ్ళకి బస్తాకి మొదటి ఫలాన్ని మొదటిగా దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా! మన ఆత్మీయ తండ్రి గారు ప్రార్థించిన ఫలితం ఇది. ఇది మొదటగా మందిరంలోకి చేర్చబడాలని చెప్పి మొదటి ఫలాన్ని వారు అనుభవించకుండా ఆ ప్రథమ ఫలము తీసుకొచ్చి మందిరంలో పెట్టారండి. చూడండి, ఆ నిమ్మ తోటను దేవుడు సమృద్ధిగా దీవించును గాక. మనం అందరం చూద్దామా వద్దా? చూసేదాడు దేవుడు చేయగలరా చేయలేడా? దేవుడు నమ్మదగిన వాడు. అయ్యగారు మీ ప్రతి చెట్టుని దేవుడు సమృద్ధిగా ఫలింప చేయను గాక. అప్పుడు మా అందరికి ఏం చేయాలి? మీరు అందరికి పులిసన్నం చేసి శుభ్రంగా పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమేలు అన్నారా, ఈ నూతన సంవత్సరం మనం అందరం ఆశీర్వదించబడాలి. మరి ముఖ్యంగా యేసు కృప మినిస్ట్రీలో ప్రతి కుటుంబం సమృద్ధి కలిగి ఉండాలి. హల్లెలూయా! అలా చేయుటకు మన ప్రభు సమర్థుడు. ఆమేన్. అయితే ఎప్పుడు చేస్తాడది చెప్పడమ్మా? జీతం చేతికి రాగానే ఏమొస్తుంది మనకు గుర్తు? ఏమన్నా అంటే ఆలోచించండి. జీతం రాగానే ఏం గుర్తు వస్తుంది మనకు? జీతం రాగానే ఎక్కడికి వెళ్తాం తెలుసా? మటన్ షాప్కు, ఏమంటే చికెన్ షాప్కి వెళ్ళి ముందర ఏం చేస్తున్నారు? పార్టీ చేసుకుంటారు. అవునా కదండి? మొన్న ఒకసారి మా బావగారే పింఛన్ వచ్చింది ఒక తల్లి గారికి 4,000 రూపాయలు. అప్పుడు నేను అక్కడ ఉన్నా, భోజనం తీసుకొచ్చారు. పక్కన అడుగుతున్నారు ఏం కూర అని. చికెన్ అన్నారు. ఏం చికెన్ అంటే ఈరోజు పెన్షన్ వచ్చింది కదా, పండగ పింఛన్ వచ్చింది కదా, అందుకని మాకు మొక్క అని చెప్పి అన్నారు. నేను అనుకున్నా, నేను ఉన్నప్పుడే రావాలి పింఛను, నాకు మొక్క వస్తుంది అనుకున్నాను. హల్లెలూయా! మనకు చేతికి డబ్బులు రాగానే మన దేవుడు గుర్తున్నాడండి. గుర్తొస్తున్నాడు చెప్పండి. గుర్తు రావాలండి. మనం ఈరోజు మన చేతిలోకి జీతం వచ్చిందంటే, ధనం వచ్చిందంటే అది యేసయ్య కృప అండి. హల్లెలూయా! నెలంతా మనకు ఆరోగ్యం ఇచ్చాడు, మన ప్రయాణాల్లో క్షేమం ఇచ్చాడు. ఆయన దయ వల్ల సంపాదించుకున్నాం. నీవు కృతజ్ఞత కలిగి నీ సంపాద్యములో దేవునికి మొదటిది నువ్వు ఇవ్వగలిగితే ఈ నూతన సంవత్సరంలో నీ గిన్నె నిండి పొంగి పొల్లేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఖచ్చితంగా దేవుడు చేస్తాడండి. ఈ రోజు వరకు మనం ఇవ్వక ఏమండి
దొంగిలిస్తూ ఉన్నాం కాబట్టి దేవుని సందులో ఏమై ఉన్నప్పుడు మనం దొంగలో దోచుకునే వారమై ఉన్నాం. ఉండద్దండి. ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకోండి. నువ్వు ఇచ్చి దేవునికి ఇచ్చి నష్టపోయింది ఎప్పుడు ఉండదు. నువ్వు కష్టంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవునికి ఇచ్చి నువ్వు శోధించు. ఆకాశ వాక్యాలను తెరచి మెండుగా దేవుడిని దీవిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూస్తే నమ్మకమైన వారికి ఎవరండి లోకంలో నమ్మదగిన వారు ఉన్నారా? ఏమండి? ప్రస్తుతం ఉన్న దినాల్లో ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు. ఉన్నాడని నేను నమ్మదగిన వాడు ఎవరు లేరండి ఈ రోజుల్లో. ప్రియమైన వాళ్ళారా, ఒక భర్త తన భార్యను నమ్మలేకపోతున్నాడు. ధైర్యంగా నమ్మి పండుకొని నిద్రపోలేకపోతున్నాడు. ఎందుకంటే అలాంటి నేరాలు ఘోరాలు మనం చూస్తున్నాం. నిద్రపోతా ఉంటే ఒక భర్త తన భార్య ఏం చేసింది తెలుసా? వేడి వేడి నూనె కాసి గాలి అంచనా. ఏమంటే ఆ వేడి వేడి నూనె తీసుకొచ్చి మొహం మీద పోయేసిందండి. మీరు విన్నారో లేదు? ఆయన మిలిటరీ ఆఫీసర్. ఆమె భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే తెలిసింది, మందలించాడు, ఇక జాగ్రత్తగా ఉండంటే ఆమె ఏం చేసింది? జాగ్రత్త పడకుండా తన ప్రియుడితో కలిసి ఈడుంటే మనకు అడ్డు తొలగించుకుందామని చెప్పి భర్తని వేడి వేడి నూనె పోసి చంపేసిందండి. ఇలాంటి వార్తలు అన్నప్పుడు భర్తలకు ఎలా ఉంటుందో చెప్పండి. ఆలోచించండి. భార్యను కూడా చెప్పేవాళ్ళు లేరా? ఒక ఆయన ఉన్నాడు, మిలిటరీ ఆఫీసర్. ఆయన కూడా భార్యను బాగా మొక్కలు నరికి ఏం చేశాడు? కవర్లో చుట్టి ఆడ పడేసాడు. భయంకరమైన దినాల్లో ఉన్నామండి. నమ్మదగిన దినాల్లో మనం లేము. ఎవరిని మనం ఈరోజు నమ్మలేని స్థితిలో ఉన్నాం. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నారండి, ఈ లోకంలో మనుషులు నమ్మదగిన వారు కాకపోవచ్చేమో, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. నీవు దేవునికి నమ్మకంగా ఉంటే నీ మీద ఏగ కూడా ఆయన వాళ్ళని. నమ్ముతున్నారు ఈ మాట? నీ మీద ఈగ కూడా వాళ్ళదు. నీ చుట్టూ దేవుడు ఎప్పుడు తన దేవదూతల్ని కావలిగా ఉంచుతాడండి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఎవరిని నమ్మి మనం ఈ లోకంలో క్షేమంగా ఉండలేం. కానీ యేసయ్యను నమ్ముకున్నవాడు క్షేమంగా ఉంటాడు, సురక్షితంగా ఉంటాడు. ఏ భయము లేకుండా, ఏ దిగులు లేకుండా నెమ్మదిగా ఉంటాడండి. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన వాళ్ళారా, దేవుడికి నువ్వు నమ్మకంగా ఉంటే ఒక మాట చెప్తున్నాను, నిన్నెత్తి సింహాల బోన్లో వేసినా ఆ సింహాలు నిన్ను ఏమీ చేయలేవు. హల్లెలూయా. చేస్తాయంటారు. అగ్నిలో వేసినా ఆ అగ్ని నిన్ను కాల్చజాలదు. ఏమండి? నువ్వు జలములలో పడి వెళ్ళినా ఆ జలములు నిన్ను ముంచజాలవు. ఎందుకంటే నువ్వు సేవిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయనకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారి ప్రాణానికి ప్రతిగా ఆయన ప్రాణం పెడతాడే కానీ వారి ప్రాణాన్ని అపవాదికి అప్పగించడు, శత్రువుకి అప్పగించడు. ఈ నూతన సంవత్సరం ముందు నీవు నేను నమ్మదగిన దేవునికి నమ్మకంగా ఉండగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని, నిన్ను బహుగా దీవిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో దానియేలు గురించి ఒక మాట రాయబడింది. రెఫరెన్స్ వద్దులేండి, నేను చెప్తాను, సమయం లేదు కాబట్టి. దానియేలు నమ్మకస్తుడుగా బ్రతుకుతున్నాడండి. హల్లెలూయా. ఎవరు? దానియేలు. ఎక్కడ? బబులోను దేశంలో నమ్మకంగా బ్రతుకుతున్నాడు. అతని యొక్క నమ్మకాన్ని బట్టి దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తున్నాడు. అతని ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేక, ఆ దేశంలో ఉన్న ప్రధానులు ఓర్వలేక ఈ దానియేలుని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి, ఇతన్ని ఎలాగైనా ఇతని మీద ఒక నింద మోపాలి, ఇతన్ని లేకుండా చేయాలనుకున్నారు. అవునా కదండి?
కొంతమంది చూడండి మనం ఎదుగుతా ఉంటే పక్కన వాళ్ళకి వారం లేదు. అవునా కదా? వారు వస్తారా? అవునా? మీరు బాగుపడుతుంటే మిమ్మల్ని మెచ్చుకుని మిమ్మల్ని పొగిడే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని దీవించే